మా ఫ్రెండ్ రాజశేఖర్ హైదరాబాద్ వెళ్దామంటే ఇద్దరం కలిసి బండి మీద బయలుదేరినాము. బయలుదేరుతుండగా ఇక మనోడు బండి స్టార్ట్ చేసిండు, నేను వెనక కూర్చున్నా. ఇద్దరం కలిసి నర్సాపూర్ రెడ్ ఫోర్ట్కి వెళ్ళాము. మార్నింగ్ కాబట్టి ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పిండు. ఏం తీసుకుందామని చెప్తే నేను దోశ తీసుకుందాము. ఇద్దరం కలిసి దోశ తీసుకొని టిఫిన్ చేసాము. టిఫిన్ చేసి బయలుదేరదాంలే ఇక, ఎందుకంటే లేట్ అవుతుంది కదా అనుకొని ఇద్దరం కలిసి ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత టీ తాగాము. కానీ రెడ్ ఫోర్ట్ కల్లా టిఫిన్ బాగానే ఉంది, టీ కూడా బాగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. ఇద్దరం కలిసి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాదు ప్రయాణమయ్యాము. మనోడు బండి స్టార్ట్ చేసి కూర్చున్నాడు. ఇద్దరం కలిసి నర్సాపూర్ దాటుతున్నాం చూడండి. వెళ్ళిన తర్వాత కొద్దిగా అక్కడ పెట్రోల్ పోసుకుందామని పెట్రోల్ పోసుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాము. సిగ్నల్ పడిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయగానే మళ్ళీ సిగ్నల్ పడంగానే మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరాము. అలా ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక పని ఉంది అని చెప్పాడు. ఏం పని అని చూసేసరికి ఆడ సోఫా సెట్లు అవన్నీ ఉన్నాయి ఆడ అమ్మే దగ్గర. అక్కడ ఏం చేశాడంటే అవి టేబుల్స్ తీసుకున్నాడు, టేబుల్స్ చైర్స్ అవన్నీ. ఎందుకు అని అడిగితే ఒక నెట్ సెంటర్ ఓపెన్ చేస్తాను ఎక్కడంటే సిరిపూర్ దగ్గర అని చెప్పాడు. సర్లే అని తీసుకొని అవన్నీ తీసుకొని బయట పెడుతున్నారు చూడు. మరి ఎలా తీసుకెళ్తామంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు మహేందర్ అని, అతను బండి తీసుకొని వస్తాడు, అక్కడ బండిలో వేసి పంపిద్దాము, మనం హైదరాబాద్ తిరిగి మళ్ళీ వెళ్ళిపోదాము అని చెప్పాడు. సర్లే అని అవన్నీ తీసి బయట పెట్టేసాము. బయట పెట్టి చూస్తుండగా మా ఫ్రెండ్ ఇగో కూరగాయల బండి తీసేసుకొని వచ్చేసాడు. వచ్చిన తర్వాత అతను కూడా వచ్చి ఏం తీసుకున్నామని అడిగినట్టుండు. ఇద్దరు కలిసి పరిశీలిస్తారు, ఏమైంది, బాగానే ఉన్నాయా లేదంటే ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయా అని చెక్ చేస్తున్నారు చూడండి. ఇద్దరు కలిసి చెక్ చేస్తున్నారు ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏమైంది, బాగానే ఉన్నాయా అని. అతను తన బండి మీదకి ఎక్కేసి అక్కడ అవి అన్నీ పెట్టుకోవడానికి సెట్ చేసి వచ్చాడు, బాక్సులు అన్నిటిని ఒక సైడ్కు. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి పట్టుకెళ్తున్నారు చూడండి పైకి, బండి పైకి తీసుకెళ్తున్నారు. ముగ్గురు కలిసేసి బండి మీద పెట్టారు. నన్ను పట్టుమని చెప్పారు. ఇక నేను వీడియో పనిలో ఉన్నాను కాబట్టి నేను అక్కడ లేను. ఆ టేబుల్ పట్టుకున్న చేతు నాదే అనమాట. నేను మహేందర్కి ఇచ్చేయగానే మహేందర్ అక్కడ అన్నీ నీట్గా పెట్టేశాడు. చైర్స్ పట్టుకొచ్చిన అబ్బాయిదే అక్కడ ఆ చైర్స్ అవన్నీ టేబుల్స్ అవన్నీ అమ్మే అతను అనమాట. అతను కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చేయగానే మహేందర్ అవన్నీ ఒక సైడ్కి పెట్టేశాడు. ఇక ఇప్పుడు మనోడు పైసల గురించి డిస్కషన్ జరుగుతున్నట్టుంది. మనోడు ఒక రేట్ అంటున్నట్టుండు, ఆ షాప్ వాడు ఒక రేట్ అంటున్నట్టుండు. మరి గిట్టుబాటు అవుతుందా అవుతలేదా రాజశేఖర్కు. ఇద్దరు కలిసి ఒక కొలిక్కి వచ్చేసి డబ్బులు ఇచ్చేసినట్టున్నాడు. అంటే ఇప్పుడు ఆన్లైన్ చేసేటాడు. మన మహేందర్ మన బందోబస్తు అన్నీ కట్టుకుంటున్నాడు, ఎందుకంటే మళ్ళీ ప్రయాణంలో పడిపోకుండా ఉండడానికి. తర్వాత వీళ్ళు కూడా ఒక రేట్ అనుకున్నట్టున్నారు, దాని గురించి డిస్కషన్ చేస్తున్నట్టున్నారు. ఇక తర్వాత మనోడు రైట్ అనగానే సరే అని ప్రయాణం మొదలుపెట్టేసిండు. ఇక అతను ఇంటికి ప్రయాణిస్తుండడు. ఇక మన సంగతి ఏంటంటే మనము ఇంకా వెళ్ళాల్సింది ముందు ఉంది. ఇక మనం బయలుదేరదామని మేము కూడా ఇద్దరం కలిసి మళ్ళీ బయలుదేరుడు స్టార్ట్ చేసేసాము. విషయం ఏంటంటే మనోడు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడో ఎటు దింపుతున్నాడో నాకే తెలియదు, నాకు అర్థమవుతలేదు. ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నాడు. అంటే కొత్త కొత్త లొకేషన్స్ కనిపిస్తున్నాయి అంత రోడ్లన్నీ అవన్నీ అవుడు. కానీ ఒకటి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం రోడ్డు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మాత్రం రోడ్లు మాత్రము చాలా నీట్గా ఉన్నాయి, చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి రోడ్లన్నీ. కానీ మనోడు మాత్రం ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఎక్కడే అంటే అక్కడ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పాడు. మనం కంపెనీకి వెళ్తున్నాం, ఒక కంపెనీకి అక్కడ ఇంటర్వ్యూ ఉంది, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తున్నామని చెప్పాడు. సరేలే అని నేను కూర్చున్నాను. వెనక చేసేదేమో వెనకనే బండి మీద వెనక కూర్చున్నా. ఇక ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నాము. జిరాక్స్ సెంటర్లో ఎక్కడ దొరికినా కనిపించలేదు. చాలాసేపటికి ఒక దగ్గర కనిపించింది, అమ్మాయి జిరాక్స్ సెంటర్ దొరికిందని. ఏంటంటే ప్రింట్ తీపించుకుంటాను, కొన్ని తీపించుకోలేదు, ఇంటర్వ్యూకి సంబంధించిన అని చెప్పిండు. సరేలే అని ఇక అక్కడ ప్రింట్ తీపిస్తున్నాడు. ఇక ఇద్దరం కలిసి ఇక ఇక్కడ కూర్చున్నాం చూడు. ఇతనే మా దోస్తు. తర్వాత అక్కడ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకోటి పని ఉంది, ఆ పని కూడా చేసుకొని వెళ్తామన్నాడు. ఇదే ఇక్కడ సెక్యూరిటీ గార్డు పిలిచి తను లోపలికి పిలవగానే వెళ్ళాడు. తన నేమ్ ఎంటర్ చేసుకున్నట్టుండు. ఎంటర్ చేసుకుని వాళ్ళ సార్కి ఫోన్ చేసి అబ్బాయి వచ్చాడంటే రమ్మని లోపలికి అన్నట్టుండు. మనోడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇక ఇదే అనమాట, ఇదే కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది, వెళ్దాం పదా, ఇంకో పని ఉంది కదా అది చేసుకొని వెళ్దాం అన్నాడు. ఏం పని అనేసరికి మాకు ఫ్రెండ్ దగ్గర కంప్యూటర్ అవన్నీ సిస్టమ్స్ అన్నీ కొన్నట్టుండు. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళాలి పదా అని వాటన్నిటిని తీసుకొని ఇంటికి బయలుదేరాము.
ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు. కానీ మీరు మాత్రం మా ఛానల్ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ పంపించేయండి. మీరు ఇంకా ప్రోత్సహిస్తుంటే ఇంకా మరిన్ని వీడియోలు చేస్తుంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్కి కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఎలా ఉంటున్నాయి, ఎలాంటి వీడియోలు కావాలి, ఇంకా మేము చేసిన తప్పులు కానీ ఏమైనా ఉంటే కూడా మాకు కూడా తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ పవర్ రాజ్ కన్నారం వీడియోస్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.